హే గైస్, వెల్కమ్ బ్యాక్. బిజినెస్ న్యూస్ అప్డేట్ చూద్దాం గైస్. ఇది గైస్ బిజినెస్ న్యూస్ అప్డేట్. ఈరోజు డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2025. ఐటీ షేర్లకు H1B వీసా సెగ. ఇక్కడ చూడొచ్చు గైస్, నిన్న సోమవారం 446కు దిగింది సెన్సెక్స్. నిఫ్టీ వచ్చేసి 125కు దిగింది, అంటే డౌన్ చూస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి రూపాయి 1.26 లక్షల కోట్లు ఆవిరి. ఎఫ్ఐఐ విక్రయాలు రూపాయి 2910.09 కోట్లు. డిఐఐ కొనుగోలు రూపాయి 2582.63 కోట్లు. అమెరికా H1B కొత్త వీసాకు $1,00,000 రుసుము విధించడంతో ఐటీ కంపెనీల షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఈ నేపథ్యంలో సూచీలు నష్టాలతో ముగిశాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు సానుకూలతను అమెరికా భయాలు అధిగమించాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 12 పైసలు తగ్గి 88.28 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 0.9% నష్టంతో $66.08 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, చైనా మినహా మిగతా దేశాల మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ఆరంభమయ్యాయి. బీఎస్ఈలో నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 1.26 లక్షల కోట్లు తగ్గి రూపాయి 465.06 లక్షల కోట్లు, అంటే $5.28 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ప్రతికూల ధోరణిలోనే ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 82,626.23తో పోలిస్తే 475 పాయింట్ల నష్టంతో 82,151.07 వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత ప్రతికూల ధోరణిలో కదలాడుతూ 81,997.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 466.26 పాయింట్ల నష్టంతో 82,159.97 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 124.7 పాయింట్లు కోల్పోయి 25,002.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25,151.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 25,331.7 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈ రంగాల్లో ఐటీ టెక్నాలజీ, భారీ యంత్ర పరికరాలు, ఇండస్ట్రియల్స్, వాహన సూచీలు డీలా పడ్డాయి. యుటిలిటీస్, విద్యుత్, లోహ, చమురు, గ్యాస్ సేవల రంగాల సూచీల సానుకూల ధోరణిలో ముగిశాయి. బీఎస్ఈలో 2,511 కంపెనీల షేర్లు లాభాల్లో, 1,775 కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. 165 కంపెనీల షేర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. 9 కంపెనీల షేర్లకే లాభాలు. సెన్సెక్స్ 3 షేర్లలో 9 మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. అధికంగా నష్టపోయిన వాటిల్లో తొలి 4 ఐటీ రంగానివే. టాటా మోటార్స్ 1.69%, ట్రెంట్ 1.38%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.23%, L&T 0.92%, ఎస్బీఐ 0.84%, ఐటీసీ 0.74%, సన్ ఫార్మా 0.73%, బీఈఎల్ 0.61% డీలా పడ్డాయి. ఎటర్నల్ 1.55%, బజాజ్ ఫైనాన్స్ 1.31%,
అదాని పోర్ట్స్ 1.17%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.02%, యాక్సిస్ బ్యాంక్స్ 0.73% రాణించాయి. సో, ఇవన్నీ లాభాల బారిన పడ్డాయంట. ఐటీ షేర్లు విలవిల. టీఎస్ఎస్ 3.02, ఇన్ఫోసిస్ 2.61%, సారీ గైస్, విప్రో 2.25%, ఎస్సీఎల్ టెక్నాలజీస్ 1.84%, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 8.93%, ఎగ్జావేర్ టెక్నాలజీస్ 7.08%, ఎల్టీఐ మైండ్ట్రీ 4.54%, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.19%, టెక్ మహీంద్రా 3.2% నష్టపోయాయి. ఈ కంపెనీలన్నీ సోమవారం ఒక్కరోజే రూపాయి 83,999.45 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. ఈ కంపెనీస్ టీఎస్ఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ లాస్‌లో వెళ్ళాయంట గైస్. సో, ఇది ఇక్కడి న్యూస్. అదాని షేర్లు కలకల అంట. అదేందో చూద్దాం. ఎడెన్బర్గ్ కేసులో సెబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో సోమవారము అదాని గ్రూపు కంపెనీల షేర్ల జోరు కొనసాగింది. అదాని పవర్ షేర్ల విభజన నేపథ్యంలో రూపాయి 170.15 వద్ద ముగిసింది. అదాని టోటల్ గ్యాస్ 19.87%, అదాని గ్రీన్ ఎనర్జీ 11.75%, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 6.94%, అదాని ఎంటర్ప్రైజెస్ 4.24%, అంబుజా సిమెంట్ 1.43%, అదాని పోర్ట్స్ 1.17%, ఎన్డీటీవీ 1.12%, ఏసీసీ 0.33% పెరిగాయి. గత 2 ట్రేడింగ్ రోజుల్లో శుక్రవారం రూపాయి 69,000 కోట్లు, సోమవారం రూపాయి 1.09 లక్షల కోట్లు. అదాని గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా రూపాయి 1,78,598.41 కోట్లు పెరిగింది. ఆడాయంట. ఇంకోటి ఇచ్చారు. అక్టోబర్ 21న ముహూర్త్ ట్రేడింగ్ అంట. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న మంగళవారం ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి తెలిపాయి. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు 1 గంట పాటు ఈ ట్రేడింగ్ జరుగుతుంది. సాధారణంగా ముహూర్త్ ట్రేడింగ్‌ను సాయంత్రం నిర్వహిస్తుంటారు. ఈసారి మధ్యాహ్నమే జరగనుంది. సో, ముహూర్త్ ట్రేడింగ్ అనేది అక్టోబర్ 21న ఓపెన్ అవుతుందంట గైస్. ఓకే. ఇక్కడేదో ఇచ్చారు. ఐపీఓ సమాచారం. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ తొలి రోజుకి 1.09 రేట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,42,71,970 షేర్లను 1,42,71,970 షేర్లను జారీ చేయనుండగా 1,55,02,112 షేర్లకు బిడ్లు వచ్చాయి. చిన్న మదుపర్ల విభాగంలో 1.56 రెట్ల స్పందన కనిపించింది. జీకే ఎనర్జీ ఐపీఓ రెండో రోజుకు 6.41 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,21,80,828 షేర్లను 2,21,80,828 షేర్లను విక్రయానికి ఉంచగా 14,22,08,192 షేర్లకు బిడ్ వచ్చాయి. చిన్న మదుపర్ల విభాగంలో 6.84 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. కోల్ ఇండియాకు చెందిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, బీసీసీఎల్, ఎక్వా సంస్థల పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు
మార్కెట్ల నియంత్రణ సంస్థ. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. ఇక్కడ టేబుల్ ఇచ్చారు గైస్. కంపెనీ ఇష్యూ తేదీలు, ధరల శ్రేణి. మ్యాట్రిక్స్ జియో సొల్యూషన్ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకి. దీని ధరల శ్రేణి వచ్చేసి రూపాయి 98 నుంచి 104. ఫేస్ డిజిటెక్ సెప్టెంబర్ 26 నుంచి 30 రూపాయి 208 నుంచి 219. ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ సెప్టెంబర్ 25 నుంచి 29 రూపాయి 472 నుంచి 496 వరకు. సో ఇది గైస్ ఐపీఓ సమాచారం. అండ్ ఇది స్టాక్ మార్కెట్ న్యూస్ గైస్. బిజినెస్లో ఏముందో చూద్దాం ఒకసారి. జియో పేమెంట్స్ బ్యాంక్ 6.5% వడ్డీ రేట్ ఇస్తుందంట. చూద్దాం. జియో ఫైనాన్షియల్స్ జేఎఫ్సిఎల్ అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త సేవింగ్స్ ప్రో ఖాతాలను తీసుకొచ్చింది. ఈ బ్యాంకు ఖాతాల్లోని అదనపు నిధులపై వినియోగదారులకు 6.5% వరకు వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రారంభ దశలో రూపాయి 5,000 నుంచి కనీస మొత్తాన్ని వినియోగదారులు ఎంపిక చేసుకోవాలి. ఈ మొత్తానికి అదనంగా ఉండే సొమ్మును ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్లలో నేరుగా పెట్టుబడి పెడతారు. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు రోజుకు రూపాయి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతాదారులు తమ పెట్టుబడుల్లో 90% వరకు తక్షణమే రెడీమ్ చేసుకోవచ్చు. గరిష్ట తక్షణ రిడెంప్షన్ పరిమితిని రూపాయి 50,000గా విధించారు. ఈ మొత్తం కంటే ఎక్కువ సొమ్ము కావాలంటే 1-2 పని దినాల సమయం పడుతుంది. సో జియో పేమెంట్స్ న్యూస్ ఇది గైస్. 2050కి రూపాయి 25,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం. 2050 నాటికంట రూపాయి 25,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా ఎవరంటున్నారలా? వర్ష, వరుణ్ దేవ్లతో కలిసి వివరాలు వెల్లడిస్తున్న వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ గారు అంటున్నారు. చూద్దాం. వాహన, ఆటో ఫైనాన్స్, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల్లో ఉన్న వరుణ్ గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూపాయి 7,300 కోట్ల టర్నోవర్ సాధించింది. తాము ఉన్న రంగంలో మరింతగా విస్తరించడం, వ్యాపారాభివృద్ధితో 2050కి రూపాయి 25,000 కోట్ల టర్నోవర్ సాధించాలనేది లక్ష్యమని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు సంస్థ ప్రారంభించి 75 ఏళ్ల సందర్భంగా వజ్రోత్సవాలను జరుపుకుంటున్నట్లు గ్రూప్ ఎండి వరుణ్ దేవ్ సంయుక్త ఎండి వర్షలతో కలిసి సోమవారం ఇక్కడ తెలిపారు. వ్యవస్థాపకులు వి కేశవరావు చౌదరి విజయవాడలో 1950లో మోటార్ వాహనాల వ్యాపార సంస్థగా ప్రారంభించిన పద్మజ కమర్షియల్ కార్పొరేషన్ తదుపరి వరుణ్ గ్రూప్గా విస్తరించిందన్నారు. 2005లో తాను వ్యాపార బాధ్యతలు స్వీకరించారని ప్రభు కిషోర్ తెలిపారు. క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతలే వివిధ రంగాల్లో గ్రూప్ విస్తరణకు కారణమన్నారు. 2007లో ఎండిగా బాధ్యతలు స్వీకరించిన వరుణ్ సంస్థ పరిధిని మరింత విస్తరించారన్నారు. సుజుకి బజాజ్ వాహన విక్రయాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 డీలర్గా వరుణ్ నిలిచిందన్నారు. 21,600 మందికి పైగా ఉద్యోగులు, 856 కస్టమర్ టచ్ పాయింట్లతో ఏటా సుమారు 1.7 లక్షల వాహనాలతో పాటు 20 లక్షలకు పైగా వాహనాలు సర్వీసింగ్ చేస్తున్నట్లు తెలిపారు. 2011లో నోవాటెల్ విశాఖపట్నం వరుణ్ బీచ్ హోటల్తో ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టామన్నారు. అనంతరం నోవాటెల్ భీమిలి రిసార్ట్,
నోవాటెల్ విజయవాడ వరుణ్ నిర్మించినట్లు వివరించారు. ప్రస్తుతం బెంగళూరులో నోవాటెల్ ఐబీఎస్ స్టైల్ కాంబో, విశాఖలో వరుణ్ బే సాండ్స్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అమరావతి, హైదరాబాద్లలో కొత్త హాస్పిటాలిటీ ప్రాజెక్టులు రానున్నట్లు వివరించారు. 2009 నుంచి తన తల్లిదండ్రుల స్మారకార్థం రాష్ట్ర వ్యాప్తంగా 9 ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత కోసం శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరుణ్ గ్రూప్ వాళ్ళు అంటున్నది. తెలంగాణలో కోట్ల పెట్టుబడితో కొత్త గ్యాస్ ట్యూబింగ్లు ప్లాంటింగ్ను ఏర్పాటు చేసినట్లు న్యూయార్క్ ఆమోదిత కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ ఫ్రాన్స్లో ప్రధాన కార్యాలయం ఉన్న ఎస్జీ సంయుక్తంగా ప్రకటించాయి. ఇందులో అత్యున్నత నాణ్యత గల టైప్ 1 సిలికేట్ గ్లాస్ ట్యూబింగ్ను తయారు చేస్తారు. ఇంజెక్టబుల్ డ్రగ్ ప్యాకేజింగ్, ఇంజెక్షన్ డెలివరీ వాటి తయారీలో పదార్థం. స్థానిక ఫార్మా పరిశ్రమకు ఈ ప్లాంటు మద్దతుగా నిలవనుందని కార్నింగ్ లైఫ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ ఆడ్సన్, ఎస్జీడి ఫార్మా సీఈఓ ఒలివర్ రూసో పేర్కొన్నారు. రూపాయి 500 కోట్లతో గ్యాస్ ట్యూబింగ్ ప్లాంట్ నిర్మిస్తున్నారంట గైస్ మన తెలంగాణలో. మరి చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఓకే, అర డజను ప్రభుత్వ కంపెనీల్లో మైనార్టీ వాటాల విక్రయం. దీపం కార్యదర్శి అరుణీష్ చావ్లా పర్లకు విలువ సృష్టించేందుకు ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ తొలి పబ్లిక్ ఆఫర్ ఐపీఓ తొలి పబ్లిక్ ఆఫర్ల ద్వారా అరడజను ప్రభుత్వ కంపెనీల్లో మైనార్టీ వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు దీపం కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. ఏ కంపెనీల్లో వాటాలు విక్రయించబోతున్నారో తెలుపలేదు. యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో పాటు 5 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటాలను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. కనీస ప్రజావాటా నిబంధన చేరుకునేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో కూడా మళ్లీ పెట్టుబడులు ఉపసంహరించేందుకు ప్రభుత్వం ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగంలో సమాజ వనరుల విభాగం ఉన్న కంపెనీ ఐపీఓకు వస్తుందని చావ్లా సూత్రప్రాయంగా వెల్లడించారు. ఓఎన్జీసీ ఎన్హెచ్పిసి గ్రీన్ ఎనర్జీ యూనిట్లో అయిన ఓఎన్జీసీ గ్రీన్ ఎనర్జీ, ఎన్హెచ్పిసి రెన్యూవబుల్ ఎనర్జీ ఐపీఓకు వచ్చేందుకు చూస్తున్నాయనే సమాచారం. ఇది గైస్ అరడజను ప్రభుత్వ కంపెనీలో మైనార్టీ వాటాల విక్రయం అంట. ఇది దాని న్యూస్. ఓకే, ఇక నెక్స్ట్ న్యూస్ ఏంటి? నెక్స్ట్ న్యూస్ వచ్చేసి $1,00,000 ఫీజు నుంచి కీలక రంగాలకు మినహాయింపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై విధించిన $1,00,000 ప్రధానంగా ఐటీ రంగంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నెల 21 నుంచే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 1 ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. మన దేశం నుంచి H-1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం 60,000 నుంచి $1,40,000 మధ్యలో ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో H-1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావటం ఎంతో కష్టం. ఈ భారం నుంచి ఎవరికైనా మినహాయింపులు ఉన్నాయా అనేది ఆసక్తికర అంశం. అమెరికా ప్రాధాన్యతలకు అనుగుణంగా జాతీయ ప్రాధాన్యం లేదా అమెరికా అవసరాల కోసం కొన్ని రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోని సెక్షన్ 1(c)లో మినహాయింపుల ప్రస్తావన ఉంది. యుఎస్ఏలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఈ మినహాయింపులపై అధికారం ఉంది. ఆయన తన విచక్షణ వినియోగించవచ్చు. విశేష నైపుణ్యం గల వారిని అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపుల అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తుంది. వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరితో పాటు మరికొన్ని రంగాల్లోని అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు H-1B వీసా కోసం $1,00,000 ఫీజు భారాన్ని తప్పించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. ఫిజిషియన్లు, వైద్య, ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, స్టెమ్ కార్యకలాపాలు, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ. సహజంగా ఈ కీలక రంగాల నిపుణులకు ప్రత్యామ్నాయం ఉండదు. అప్పటికప్పుడు నైపుణ్యం గల ఉద్యోగులను ఎంపిక చేయడం లేదా శిక్షణతో సానబెట్టడం సాధ్యం కాని విషయం. కాబట్టి కంపెనీలు వీసా ఫీజు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇది గైస్ $1,00,000 ఫీజు నుంచి కీలక రంగాలకు మినహాయింపంట. మొత్తం అమెరికాకు ప్రాధాన్యతకు అనుగుణంగా చేసుకున్నారు. సో అది దీని న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ విక్రయాలు ప్రారంభమంట. ఓకే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ విక్రయాలు సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రైమ్ సభ్యులకు ఆదివారం అర్ధరాత్రి నుంచే తోడు కంపెనీల ఆఫర్ల వల్ల గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ అత్యవసరాలు, ఆరోగ్య సంరక్షణ, ఫ్యాషన్ పలు విభాగాల్లో ప్రయోజనాలను వినియోగదారులు పొందొచ్చని అమెజాన్ తెలిపింది. అమెజాన్ పే లెటర్ ద్వారా నో క్యాష్ ఈఎంఐ, అమెజాన్ పే రివార్డ్స్ గోల్డ్ ద్వారా ప్రైమ్ సభ్యులు 5% క్యాష్ బ్యాక్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ డెబిట్ కార్డులపై 10% తక్షణ రాయితీ, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అపరిమిత క్యాష్ బ్యాక్. సోనీ బ్రావియా 3 సిరీస్ 189 సెంటీమీటర్ల అంటే 75 అంగుళాల టీవీని ₹1,24,990కు, షియామి 135 సెంటీమీటర్లు అంటే 55 అంగుళాల టీవీని ₹31,999కు, ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏసీ ₹41,490కు, బాష్ 13 ప్లేస్ సిట్టింగ్ డిష్ వాషర్ ₹41,500కు, హీరో డెస్టినీ 125 స్కూటర్, హీరో డెస్టినీ 125cc స్కూటర్ ₹75,838కు లభిస్తున్నాయి. ఇంకా పలు ఆఫర్లున్నాయి. ఓకే, ఇది గ్రేట్ అమెజాన్లో ఆఫర్స్ ఉన్నాయి గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఇంకేంది? సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆఫర్లు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కొనుగోలుదారులకు పూర్తిగా అందించినట్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మావురి వెంకటరమణ తెలిపారు. ₹2,500 లోపు రెడీమేడ్ వస్త్రాల ధర 6.25% తగ్గిందన్నారు. దసరా సందర్భంగా తమ అన్ని స్టోర్లలో
ప్రత్యేక రాయితీలతో పాటు ఆఫర్లు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రతి రూపాయి 999 కొనుగోలుపై స్పాట్ బహుమతి 1+1 ఆఫర్లు, కాంబో ఆఫర్లు ఉన్నాయన్నారు. ఓకే. తనైరాలో మియారా కలెక్షన్ అంట. సారీ గైస్. టాటా సంస్థకు చెందిన ఎథ్నిక్ వస్త్రాల బ్రాండ్ తనైరా తమ పండగ కలెక్షన్లను మియారా చేతిలో ఈ చీరల్లో సమకాలీన డిజైన్లను సంప్రదాయ పనితనంతో మిళితం చేసింది. ప్రతి కొనుగోలుపై వినియోగదారులు గిఫ్ట్ వౌచర్లు, బంగారు నాణేలు పొందే అవకాశం ఉందని తెలిపింది. రూపాయి 10,000 విలువైన ప్రతి కొనుగోలుపై రూపాయి 1,000 వౌచర్ను అందిస్తున్నారు. దీన్ని వారు తమ తదుపరి కొనుగోలులో ఉపయోగించుకోవచ్చు. రూపాయి 50,000 అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై 0.2 గ్రాముల తనిష్క్ బంగారు నాణెం కూడా. ఈ పరిమిత కాల ఆఫర్ అక్టోబర్ 20 వరకు అందుబాటులో ఉంటుందని తనైరా సీఈఓ అంబుజ్ నారాయణ్ తెలిపారు. ఇది గైస్ తనైరాలో మియారా కలెక్షన్స్ అంట. దాని న్యూస్. కోడిగుడ్ల రేట్లు చూద్దాం గైస్. 23న పోరం వద్ద రైతు అమ్మకం ధరలు. నెక్ 100 గుడ్లకి ఇది హైదరాబాద్లో 540, వరంగల్లో 542, విజయవాడ 560, గోదావరి 550, విశాఖపట్నం 540, చిత్తూరు 575. హైదరాబాద్లో 540కి 100 గుడ్లు గైస్, అంటే ₹5.40 ఒక గుడ్డ అన్నమాట. 100 గుడ్లు తీసుకుంటే 540కి వచ్చేస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి గుడ్లు కొనుక్కోవచ్చు. ఓకే. చైనా ఈవీ కంపెనీ BYD నుంచి బఫెట్ సంస్థ బయటకు. 17 ఏళ్ల పెట్టుబడుల అనంతరం నిర్ణయం. ఓకే. బఫెట్ సంస్థ బయటకు వచ్చిందంట. చూద్దాం. చైనా విద్యుత్ వాహన ఈవీ తయారీ దిగ్గజం BYDలో తన మొత్తం వాటాను వారెన్ బఫెట్కు చెందిన బర్క్షైర్ హాత్వే విక్రయించింది. దీంతో 17 ఏళ్ల క్రితం పెట్టుబడులకు అత్యంత లాభదాయకంగా మార్చి 31 నాటి కంపెనీ సమాచారం ప్రకారం BYDలో 0కు చేరింది. బెర్క్షైర్ తొలిసారిగా 2008లో BYDలో పెట్టుబడులు పెట్టింది. $230 మిలియన్ 10% వాటాకు సమానమైన 22 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. ఆ కంపెనీ షేరు ధర 20 రెట్లకు పైగా పెరిగిన అనంతరం, అంటే 2022 నుంచి ఆ షేర్లను విక్రయించడం మొదలుపెట్టింది. దాదాపు 2 దశాబ్దాల్లో బఫెట్ పెట్టుబడులు అసాధారణ ప్రతిఫలాలను అందించాయి. 2008 సెప్టెంబరు నుంచి 2025 మార్చి 31 వరకు లెక్క వేస్తే BYD షేరు ధర 4,500% పైగా పెరిగింది. ఆ లెక్కన గత 3 ఏళ్లలో అమ్మకాల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లను లాభాల రూపంలో బర్క్షైర్ తీసుకొని ఉండాలి. 3.5 ఏళ్లలోనే తొలిసారిగా త్రైమాసిక లాభంలో క్షీణతను నమోదు చేసుకున్న BYDలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 4,500% అంట. దట్స్ గ్రేట్. ఇది గైస్ ఈవీ కంపెనీ BYD నుంచి బఫెట్ సంస్థ బయటకు. ఆల్కెమ్ నుంచి రొమ్ము క్యాన్సర్ ఔషధం అంట. ఆల్కెమ్ నుంచి వస్తుందంట. చూద్దాం. ఈనాడు హైదరాబాద్. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెట్టుజూమాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో ఆల్కెమ్ లాబొరేటరీస్ విడుదల చేసింది. ఈ మందును పెట్టుజా పేరుతో 420 mg
పర్ 14 ఎంఎల్ ఇంజెక్షన్ రూపంలో తక్కువ ధరలో తీసుకువచ్చినట్లు ఆల్కెమ్ లాబొరేటరీస్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ మందు ఖరీదు ఎంతో ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ఆల్కెమ్ లాబొరేటరీస్ కొంతకాలంగా క్యాన్సర్ ఔషధాలపై దృష్టి సారించింది. సెట్యుక్సిమాబ్, డెనోసుమాబ్, బెవాసిజుమాబ్, రోమిప్లాస్టిన్ బయోసిమిలర్ ఔషధాలను ఇప్పటికే విడుదల చేసింది. సో, ఈ మందుని కనుక్కున్నారంట. ఇది ఎక్కడి నుంచెల్లొస్తుందంటే, ప్రస్తుతం అయితే మందు ఖరీదు ఎక్కువుందంట. ఆల్కెమ్ లాబొరేటరీస్‌లో విడుదల చేసిందంట. దట్స్ గ్రేట్. ఇంజెక్షన్ రూపంలో వస్తుంది. సో, దట్స్ గ్రేట్. ఆల్కెమ్ నుంచి రొమ్ము క్యాన్సర్ ఔషధం. ఇది గైస్ ద న్యూస్. 13 నెలల గరిష్టానికి కీలక రంగాల వృద్ధి. ఢిల్లీ దేశంలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో 6.3% నమోదైంది. ఇది 13 నెలల గరిష్ట స్థాయి. బొగ్గు, ఉక్కు, సిమెంటు ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణం. జూలైలో కీలక రంగాల వృద్ధి 3.7% కాగా 2024 ఆగస్టులో ఇది 1.5%గా ఉంది. 2024 జూలైలో నమోదైన 6.3% వృద్ధి తర్వాత మళ్ళీ ఈ స్థాయికి చేరడం ఈ ఏడాది ఆగస్టులోనే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మొత్తం మీద కీలక రంగాల వృద్ధి 2.8%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.6%గా ఉంది. గత నెలలో బొగ్గు ఉత్పత్తి 11.4%, ఉక్కు ఉత్పత్తి 14.2%, సిమెంటు ఉత్పత్తి 6.1% వృద్ధి చెందాయి. రిఫైనరీ ఉత్పత్తులు 3%, ఎరువుల ఉత్పత్తి 4.6%, విద్యుత్ ఉత్పత్తి 3.1% పెరిగాయి. ముడి చమురు సహజ వాయువు ఉత్పత్తిలో ప్రతికూల వృద్ధి నమోదైంది. 13 నెలల గరిష్టానికి కీలక రంగాల వృద్ధి అంట. సో, దాని న్యూస్ ఇది గైస్. ఓకే. కార్యాలయాన్ని విస్తరించిన సీడీకే గ్లోబల్ అంట. విక్రయ రిటైల్ సంస్థకు సాఫ్ట్‌వేర్ సేవలను అందించే సీడీకే గ్లోబల్ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని విస్తరించింది. దీని ద్వారా ఉత్తర అమెరికా దేశాల్లో తమ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు అవసరమైన నైపుణ్యం, సాంకేతికతపై పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. అక్కడి పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ బృందాలతో కలిసి ఇక్కడ నిపుణులు పనిచేస్తారని సీడీకే ఇండియా ఎండీ సందీప్ కుమార్ జైన్ అన్నారు. కృత్రిమ మేధతో పాటు పలు విభాగాల నిపుణులను నియమించుకోబోతున్నట్లు వివరించారు. సో, ఇది గైస్ కార్యాలయాన్ని విస్తరించిన సీడీకే గ్లోబల్. దట్స్ గ్రేట్. నెక్స్ట్ వచ్చేసి ఓకే. యూలర్ టర్బో ఈవీ 1000 అంట. యూలర్ టర్బో ఈవీ 1000 ధరల శ్రేణి ₹5.99 నుంచి 8.19 లక్షలంట. కొత్త వెహికల్ ఇది. దీన్ని చూద్దాం. ఢిల్లీ యూలర్ మోటార్స్ చిన్న వాణిజ్య వాహన విభాగం ఎస్సీవీలో టర్బో ఈవీ 1000ను విడుదల చేసింది. దీని ధర ₹5.99 లక్షలు, అంటే అప్రాక్సిమేట్లీ 6 లక్షలు. డీజిల్ వాహనాలతో పోలిస్తే టర్బో ఈవీ 1000 ద్వారా వార్షిక 1.15 లక్షలు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 140 నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని వెల్లడించింది. సిటీ ఫాస్ట్ ఛార్జ్ మ్యాక్స్ అనే 3 వేరియంట్లలో ఇవి లభ్యమవుతాయి. వీటి ధరలు వరుసగా ₹5.99 లక్షలు, ₹8.19 లక్షలు, ₹7.19 లక్షలుగా ఉన్నాయి.
అంటే 3 సైజులనుకుంటా. 3 సైజులు బట్టి 3 రెట్లున్నాయి. 3 రేట్స్. సో, ఇది బ్యాటరీ వెహికల్ అనమాట. బ్యాటరీ పెట్రోల్, డీజిల్ కంటే గూడా బెస్ట్ అని జెప్తున్నారు. సో, చూద్దాం మరి ఇది ఎంతవరకు పనిచేస్తుందో, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. దట్స్ గ్రేట్. దీని నేమ్ వచ్చేసి యూలర్ టర్బో ఈవీ 1000 అంట. ద న్యూస్ ఇది గైస్. ఆకాశ ఎయిర్ ఆఫర్లంట ఢిల్లీ. పండుగ సందర్భంగా అంతర్జాతీయ విమాన టికెట్ల ప్రాథమిక ఛార్జీలపై 25% వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఈ ఆఫర్‌పై బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 25 నుంచి ప్రయాణానికి ఈ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. విమానం లోపల భోజనం, అదనపు సామగ్రి సదుపాయం, సీట్ల ఎంపికకు ఆఫర్లున్నాయి. ఆకాశ ఎయిర్ వెబ్‌సైట్‌లో, మొబైల్ యాప్‌లో కానీ ఫెస్టివ్ ప్రోమో కోడ్ ఉపయోగించి ప్రయాణికులు ఈ ఆఫర్ పొందవచ్చు. ఆకాశ ఎయిరా? ఏంటిది? పండగ సందర్భంగా టికెట్ల తగ్గింపు ఇస్తున్నట్టు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ఓకే. ఆకాశ ఎయిర్ వాళ్ళు 20% వరకి ఛార్జీలు తగ్గిస్తున్నారంట. సో, దాని ఆఫర్ ఇది. ఓకే. జీఎస్టీతో భలే చౌక అంట. ఓకే. అదేందో చూద్దాం. తగ్గిన కిరాణా, ఔషధ, ఎలక్ట్రానిక్ కార్ల ధరలు. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కిరాణా సరుకులపై ఒక చిన్న కారు కొనుగోలు చేస్తే దాదాపు రూపాయి 70,000 వరకు ఆదా కానుంది. స్టేషనరీ, పాదరక్షలు, ఔషధాలపై ఖర్చులు 7-12% తగ్గనున్నాయి. మొత్తం 375 రకాల వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఎలక్ట్రానిక్స్ వాహన షోరూంల వద్ద ధరలపై కొనుగోలుదారులు ఆరా తీయడం కనిపించింది. సోమవారం ఢిల్లీలోని లక్ష్మీనగర్ మార్కెట్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్కడ స్టేషనరీ షాప్ యజమానితో ఈ విషయం ముచ్చటించారు కూడా. 1800 సీసీ వరకు సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లపై జీఎస్టీని 12-18% నుంచి 5%కి తగ్గించడంతో రూపాయి 40,000 వరకు ఆదా కానుంది. బైకులు లేదా స్కూటర్లు 350 సీసీ లోపు పై రూపాయి 8,000, 32 అంగుళాల కంటే పెద్ద టీవీలపై 500, ఏసీలపై రూపాయి 2,800 పొదుపు చేయొచ్చు. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడంతో పాటు తమ వైపు నుంచి అదనంగా 50% ఫైనాన్స్ ప్రయోజనాలను అందిస్తున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. దీంతో జీఎస్టీ ప్రయోజనంతో పోలిస్తే 1.5 రెట్ల లబ్ధిని పల్సర్ కొనుగోలుదారులు పొందొచ్చు. తమ మొత్తం వాహన శ్రేణిపై ధరలను రూపాయి 65,000 నుంచి 1,20,000 మేర తగ్గించినట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. 350 సీసీ పైబడిన మోటార్ సైకిళ్లపై జీఎస్టీ రేట్లను 28% నుంచి 40%కి పెంచారు. అయితే ఈ పెంపును తామే భరిస్తామని, బైకుల ధరలను పెంచడం లేదని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్, కేటీఎం ప్రకటించాయి. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఓకే. ఇది చదువుదాం గైస్. మన మార్కెట్లకు బలం దేశీయ పెట్టుబడులే. హెచ్చుతగ్గులు దీర్ఘకాలిక వృద్ధిని ఆపలేవు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం అవసరమే. ఎడెల్వైస్ మ్యూచువల్ ఫండ్ ఎండి, సిఇఓ రాధికా గుప్తా. సంస్కరణలు వేగవంతమైనందున మన ఆర్థిక వ్యవస్థ కీలక మలుపు దశలో ఉంది. ప్రజల చేతిలో మిగులు మొత్తం పెరుగుతోంది. కొన్నాళ్ళు కొనుగోళ్లకు ఈ నిధులను వినియోగించిన తర్వాత పెట్టుబడుల వైపు ప్రజలు దృష్టి సారిస్తారు. ఈ రెండు మార్కెట్‌కు లాభం కలిగిస్తాయి. తాత్కాలిక మార్కెట్ హెచ్చుతగ్గులు దీర్ఘకాలిక వృద్ధిని ప్రభావితం చేయలేవు అని ఎడెల్వైస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ రాధికా గుప్తా తెలిపారు. మార్కెట్ల స్థితిపై ఈనాడు ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారంటే,
మన మార్కెట్ల నుంచి నిధులను విదేశీయులు వేరే మార్కెట్లకు తరలిస్తున్నారు కదా! ఆమె ఏమన్నారంటే, 5 ఏళ్లలో వృద్ధి ఆదాయాల పరంగా చూస్తే దేశీయ ఈక్విటీలు ఖరీదుగా ఏమీ లేవు. విదేశీ పెట్టుబడిదారులు విక్రయాలకు పలు కారణాలు ఉంటాయి. తమ దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు వర్ధమాన దేశాల మార్కెట్లను వారు పట్టించుకోరు. చైనా మార్కెట్లు వారికి చౌకగా కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం పెట్టిన పెట్టుబడిపై అధిక లాభాలు వస్తున్నందునే ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? అమెరికా సుంకాల ప్రభావం ఏమిటి? కోవిడ్ పరిణామాల తర్వాత 2024 వరకు మన ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ ప్రశాంతం ప్రశాంతంగానే ఉన్నాయి. ఏడాది కాలంగా అస్థిరత ఉన్న ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన మార్కెట్ నుంచి పనితీరు చూపిస్తుంది. ఆదాయపు పన్ను మినహాయింపులు, జీఎస్టీ రేట్ల కోత వంటివి గిరాకీ పెంచుతాయి. అమెరికా సుంకాలు హెచ్-1బీ వీసా ఫీజును $1,00,000కు పెంచడం అనిశ్చితి సృష్టిస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వీలుంది. ఫార్మా స్థిరంగా ఉన్న ఐటీ లాంటి కీలక ఎగుమతి రంగాలు ఇబ్బందికి గురవుతున్నాయి. సిప్ ద్వారా వస్తున్న మొత్తం తగ్గడానికి కారణాలేంటి? ఆమె ఏమన్నారంటే, కేవలం 1-2 నెలల సమాచారాన్ని చూడటం సరికాదు. క్రమానుగత పెట్టుబడి విధాన సిప్ పెట్టుబడులను దీర్ఘకాలిక దృష్టిలో చూడాలి. 2017లో సిప్ ద్వారా మార్కెట్‌లోకి నుంచి 5,000 కోట్లు వచ్చేవి. ఇప్పుడు దాదాపు రూపాయి 29,000 కోట్లు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లపై ప్రజలకు నమ్మకం పెరిగింది. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. చిన్న మదుపరులకు మీ సలహా ఏమిటి? రిటైల్ మదుపరులు 20 ఏళ్లు రాబడులను చూసి ఫండ్లను ఎంచుకోవడం సరికాదు. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ల వంటివి వీరికి అనుకూలం. పోర్ట్‌ఫోలియోలో 80% విస్తృత రంగాల్లో, మిగతా 20% మిడ్ క్యాప్, బ్యాలెన్స్డ్ థీమాటిక్ ఫండ్లలో ఉండేలా చూసుకోవాలి. మంచి ఆర్థిక సలహాదారుడిని సంప్రదించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఎవరికి అనుకూలం? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎఫ్ఐఎఫ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ పీఎంఎస్‌లకు ఎఫ్ఐఎఫ్ ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. ఇందులో 7 రకాలున్నాయి. కనీసం రూపాయి 10 లక్షల పెట్టుబడితో పొదుపు చేయొచ్చు. చూసుకోండి, మిస్టేక్ రాశారు. ఇవి కొత్త వారికి మాత్రం కాదు. మేము ఈ విభాగంలో ఒక కొత్త ఫండ్ తీసుకొస్తున్నాం. ఓకే. ఇక్కడ ఒక క్వెషన్ ఇచ్చారు. ప్రజల పెట్టుబడి తీరు ఎలా మారుతుంది? ఒకప్పుడు స్థిరాస్తి, బంగారం లాంటి వాటికి ఆర్థిక ప్రాధాన్యం ఉండేది. ప్రస్తుతం ఆర్థిక పెట్టుబడుల వైపు ఎక్కువగా చూస్తున్నారు. ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అన్నదానికి ఇది నిదర్శనం. పన్ను పరంగాను ఈక్విటీలకు మించి ప్రయోజనం ఇచ్చేవి లేవు. సో, ఈమె అంటున్నారన్నమాట. రాధికా గుప్తా గారు ఇలా అంటున్నారన్నమాట. సో, ఇది గైస్ మన మార్కెట్లకు బలం దేశీయ పెట్టుబడులే అని. ఓకే గైస్, స్టాక్ మార్కెట్ అండ్ బిజినెస్ న్యూస్ ఇది గైస్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి.